రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ వెల్కమ్ టు రక్షణ మాధుర్యం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7 నుండి 9 వచనాల వరకు కూడా మనం చదువుకున్నాం కదా. ఈ కీర్తన దావీదు రచించింది కాదు, కోరహు సంతానములో వారు రచించినటువంటి కీర్తన, కోరహు సంతానం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు 7వ వచనం చదువుతున్నాను. ఎవడును ఏ విధము చేతనేనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరైనా సరే, ఎలాగైనా సరే, తన కడుపును తోడబుట్టిన వాడైనప్పటికీ కూడా విడిపించలేడు, విమోచించలేడు. అది ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ కూడా. అంటే విమోచన దేని నుండి, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట అంటున్నాడు 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. విమోచించటానికి చెల్లించబడిన ధనము బహు గొప్పది, దాన్ని ఎవ్వరూ తీర్చలేరు, ఆ బాకీ ఎవ్వరూ తీర్చలేరు. మన ప్రభువు యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది, విమోచకుడు. ఈజ్ అవర్ రెడీమర్ అంటాం. అయితే ఆయన విడిపించువాడుగా, విమోచకుడుగా భూమి మీదకి వచ్చాడు. ఎవరిని విడిపిస్తాడు అంటే, ఎవరు ఆయన మాట వింటారో వారికి విడుదల. అది ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ కూడా. ఈ విమోచన ఎలా వస్తుంది, విడుదల ఎలా కలుగుతుంది అంటే మనకు తెలుసు. ఎవరు ఆయన మాట వింటారో, నేను ముందు చెప్పినట్లుగా ఎవరు విధేయత చూపిస్తారో వారికి విడుదల, వారి సమస్యలు ఎటువంటివైనా. సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము విధేయత ద్వారా విమోచన. విధేయత ద్వారా విమోచన. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, రిడెంప్షన్ త్రూ సబ్మిషన్. రిడెంప్షన్ త్రూ సబ్మిషన్. విధేయత ద్వారా విమోచన. ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉండలేకపోతున్నామో అక్కడి నుంచి విడుదల కలిగిస్తాడు. ఈ మాటను గ్రహించండి మీరు ప్రియులారా. ఎవరు ఏ విధంగా విమోచించలేరని మనం ముందే చదువుకున్నాం. ఎవరు దేవుని మాటకు విధేయత చూపిస్తారో వారి జీవితాల్లో విడుదల ఉంటుంది. బంధకాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఎటువంటి ఇబ్బందుల కొలిమిలో ఉన్నా సరే దేవుడు నేను విడిపించువాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నీకు విడుదల కలిగిస్తాడు. అబ్బా నన్ను పట్టించుకుని ఎవరు లేరండి, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అండి, నేను ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు సార్, ఏం చేయమంటారు? ఇలాంటి పరిస్థితులు కూడా కొందరు ఉంటారు. నా అన్నవారు లేరు, నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, నాకు సరైన స్థలంలో సరైనటువంటి సమయంలో కౌన్సిలింగ్ చేసేవారు లేరు. ఈ వ్యాపారం చేసి చాలా నష్టపోయాను, చాలా ఇబ్బందులు పాలైపోయాను, దీనిలోంచి నన్ను బయటపడేసేవాళ్ళు కనపడలేదండి అంటారు. ప్రభువు మాట వినిన వారికి, విధేయత చూపిన వారికి విడుదల కలుగుతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయనకు విధేయత చూపించాలి, మనముగా దేవునికి అప్పగించుకోవాలి. అయితే ప్రభు రుణాన్ని మనం తీర్చలేమండి. ఆ ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఉట్టి గొప్పదని రాయిలా, బహు గొప్పది. క్రీస్తు చిందించిన రక్తమును ఎలా వెలకట్టగలమండి? ఏ విధంగా వెలకట్టగలం? 2వ వచనం చూడండి, 49వ కీర్తన 2వ వచనం, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏదో జూమ్లో పాల్గొన్నటువంటి లేదా యూట్యూబ్ చూస్తున్నటువంటి మనతోనే దేవుడు చెప్పట్లేదు. ఏదో కొద్దిమంది సముదాయానికే దేవుడేం మాట్లాడట్లేదండి. ఇక్కడ అందరితో, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులు మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. అంటే ఏమిటి? ప్రభువు మాటకు లోబడండి, దేవుని మాటకు లోబడండి. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు న్యాయం చేస్తాడు, విడుదల కలిగిస్తాడు. ఆ విమోచకుడు
బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విమోచకుడు అనేవాడు మనకు బంధువై ఉండాలని రూతు గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. మనల్ని విడిపించువాడు మనకు బంధువై ఉంటాడు. బంధువైతేనే విడిపిస్తాడు. ఆపద్బాంధవుడు, సమీప బంధువుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మన విమోచకుడు, మనల్ని విడిపించువాడు ఆయన. ప్రియమైనటువంటి వారు, ఈ మాటలు గుర్తించండి. నీకు విమోచన కావాలి అంటే ఆయన మాటకు విధేయత చూపించు. ఓకే, ఫస్ట్గా నేను ఆయన మాట వింటాను, ప్రభు మాటకు లోబడతాను. అయితే వేటు నుండి దేవుడు విడుదల కలిగిస్తాడు, వేటు నుండి ప్రభు విమోచిస్తాడు. ఈ మాటను గ్రహించండి. వేటు నుండి విడుదల కలిగిస్తాడు. కొంతమంది సిల్లీ థింగ్స్ చెప్తారు, చిన్న చిన్న సమస్యలు, మెయిన్ థింగ్స్ మాట్లాడరు. ఇగో వీళ్ళ సూటిపోట్ల మాటల నుంచి విడుదల కలగాలండి, లేకపోతే ఆ కొద్ది అప్పు తీరిపోవాలని, ఇవి ఎప్పుడూ ఉండేవి. ప్రాముఖ్యమైన వాటి నుంచి విడుదలని కోరుకోవాలి. ఏమిటా ప్రాముఖ్యమైనవి? ఇక్కడ ఈ 3 విషయాలు మీకు చెప్తాను పిల్లరా. ఈ మూడింటి నుంచి మనకు విడుదల, విమోచన ఎలాగూ విధేయత ఉంటేనే. ఆయన మాట వింటే ప్రభు మనకు విడుదలిస్తాడు. ఆ 3 విషయాలు మీకు చెప్తాను. 49వ కీర్తన 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ప్రాణ విమోచన. ప్రతి ఒక్కరూ ప్రాణం మీదకి వస్తేనే కదా ఏదైనా ఆలోచించేసేది. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు, ఎవడి కిందకి నీళ్ళు వస్తే వాడికి తెలుస్తుందిరా నొప్పి అంటారు. ప్రాణ విమోచన. ఈ ప్రాణము తీసే అధికారము, ఇచ్చే అధికారము దేవునికి మాత్రమే ఉంది. ఆమేన్. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. జీవవాయువుని ఊదాడు, జీవింప చేస్తున్నాడు. ఈ ప్రాణం సుభిక్షంగా పరలోకము చేరాలి అంటే మనము ముందుగా దేని నుంచి విడుదల పొందాలో తెలుసండి? పాపము నుండి విడుదల పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడెంప్షన్ ఫ్రమ్ సిన్. పాపము నుండి దేవుడు విమోచిస్తాడు. అది అడ్డుబండ కాకూడదు మనకి. పాపము అంటే నీ జన్మతో, కర్మతో, నీ క్రియల ద్వారా వచ్చిన పాపము నుండి దేవుడిని విడుదల కలిగించేస్తాడు, విడిపిస్తాడు ఆయన. ఎప్పుడు? నీవు నేను విధేయత చూపించినప్పుడు. పాపము నుండి విమోచన. ఏమండోయ్, ఇంకెవరు విడిపించలేరు. నీ పాపపు కట్లు ఎవరు తెంచలేరు. ఆ బంధకాలను నిన్ను ఎవరు ఊడదీసి బయట తీసుకురాగలేరు. పాపము బంధించి వేసింది ప్రజలను. రిడెంప్షన్ ఫ్రమ్ సిన్. పాపము నుండి విడుదల. ఈ మాటలు గ్రహించండి. పాము మధ్యలో పా తీసేస్తే పాము. పాము పడగ ఎలా ఉంటుంది తెలుసండి? క్వశ్చన్ మార్క్. ఇది నిజమా? క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. అలాగే పాపంలో పడేయటం అంతే. అనుమానం నీలో వచ్చిందా ఇంకంతే, పడిపోయినట్టు. ఇక లేవలేవు. సత్యం ఎంత చెప్పినా ఎక్కదు. పాపము నుండి విడుదల, విడిపిస్తాడు ఆయన. విధేయత ద్వారా విమోచన. ఎప్పుడైతే మనము ఆయన మాట వింటామో పాపము నుండి విడుదల కలిగిస్తాడు ఆయన. ఈ మాటకి అర్థం అదే. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. చూస్తున్నారండి ఈ మాట అర్థం? మనలను ప్రేమించుచు. ప్రేమించకపోతే పాపక్షమాపణ, పాప విమోచన లేదండి. ఆయన ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ప్రేమ లేని చోట ఎక్కడ విడుదల ఉంటుందండి? ఆయన మనలను ప్రేమించాడు. ఒక వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు ఆ వ్యక్తి ఎంత హర్ట్ అవుతాడో కొందరు ఆలోచించరండి.
ఒక వ్యక్తిని ఒక మాట పెట్టేటప్పుడు, ఒక మాటతో మాట్లాడేటప్పుడు అతనికి కూడా కామన్ సెన్స్ అనేది ఉంటాయి, అతనికి కూడా ఈ అభిమానం అనేది ఉంటుంది అనేటువంటి మాట ఆలోచించకుండా కొందరు మాట్లాడతారు. దైవికంగా ఎదిగిన వారు కూడా అలాగే మాట్లాడతారు కొందరు. అది వాళ్ళ దృష్టికి తప్పేమో అనిపించదేమో. పుట్టుకతో వచ్చినటువంటి ఆ బీజం తొలగకపోతే మనం ప్రార్థన చేసిన వ్యర్థమే, వాక్యం చదివిన వ్యర్థమే, ఏం చేసినా కూడా వ్యర్థమే. ఆయన మనల్ని ప్రేమించుచు ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగించాడు. హల్లెలూయా. ఎస్, మనల్ని ప్రేమించకపోతే ఆ విమోచన లేదండి. పొద్దున్నే లెగుస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఈరోజంతా బాగానే ఉండాలనుకుంటాం. రోడ్డు మీద కలగని ఎవడో పొసుక్కున్న ఓ మాట అంటాడు. ఆ రోజంతా మైండ్ అంతా ఏమైపోద్దండి? డిస్టర్బ్ అయిపోద్ది అంటారు. లేదు అంతా బాగానే ఉంది ప్రశాంతంగా, సెల్ ఫోన్ లేదో మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ చూడగానే మనిషి డల్ అయిపోతాం, ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతాం. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, ప్రేమించి ఆయన వదిలిపెట్టి ఏవేవో పట్టించుకోకూడదు. మనం ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు, తన రక్తముల మనల్ని విమోచించాడు. నీ పాప శాపములన్నిటినీ కూడా దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా. ఆయన మాట వినాలి మనం, అంతే, ఎవరి మాట కాదండి. ఎస్, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన. విధేయత ఉంటే విమోచన ఉన్నట్టే. శిష్యుడు గురువుగారు చెప్పింది చేయడండి, గురువుగారు చేసేది చేస్తాడు. గురువుగారు చెప్పింది చేయడట, చేసినట్టు ఉంటాడు, కానీ గురువుగారు ఏది చేస్తాడో చూసి అది చేస్తూ ఉంటాడు. చిన్న తేడా అనమాట, అర్థం చేసుకోండి. మన విమోచకుడు సజీవుడు అంటాడు యోబు భక్తుడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతును అంటున్నాడు. ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు. నా విమోచకుడు సజీవుడు. విమోచన. ఎస్, ఆయన వి అనగా విభుడు, మో అనగా మోసేవాడు, పాపభారాన్ని మోసినవాడు, చనిపోయి లేచినవాడు, నా నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. నీ పాపము నుండి నేను విమోచిస్తాడు. రెండో విషయం చెప్తున్నాను. 49వ కీర్తన 9వ వచనం మరలా చదువుతున్నాను. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఈ ప్రాణము ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, కానీ ప్రభు అన్నాడు, నీ మీద దుష్టునికి పెత్తనం లేకుండా చేసేసాను అన్నాడు. నిన్ను విడుదల కలిగించేశాను. నీ మీద పెత్తనం చేస్తున్న పాప రుణ పత్రాన్ని చించేశాను, మేకులు కొట్టేశాను, చేవ్రాత తుడిచేశాను. మరి ఇంకా ఏంటండి, ఇంకా ఏముంది అంటారేమో. మనము ఈ లోకములో ఉన్నంత వరకు, ఈ లోకము దుష్టుడిది కాబట్టి వాడు ఎప్పుడూ కూడా మనల్ని టార్గెట్ చేస్తూనే ఉంటాడు, మనల్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఉంటాడు. సో అయితే ఎప్పుడైతే మనము వాడి బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నామో తెలియకుండానే, వాడి మాటలు వినేస్తూ ఉన్నామో తెలియకుండానే, ఆ బానిసత్వం నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎస్, రిడెంప్షన్ ఫ్రమ్ స్లావరీ. రెండవదిగా బానిసత్వము నుండి దేవుడు విడిపిస్తాడు. ఆలోచించేయండి పిల్లరా. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, సహవాసంలో కొనసాగుతూనే ఉంటారు, కానీ అప్పుడప్పుడు తెలియకుండా ఏమైపోతారో తెలుసా అండి, సాతానుడికి బానిసలు అయిపోతూ ఉంటారు. ఏమండి, మీరు చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కొంచెం ఆ సిగరెట్ మానేయండి అంటే, అదొక్కటే పాస్టర్ గారు, అదొక్కటేనండి, అదొక్కటే అంటే ఏమిటి? దానికి బానిస అయిపోయాం, ఎడిక్ట్ అయిపోవటం. ప్రభు అన్నాడు, నాకు విధేయత చూపిస్తే ఆ బానిసత్వం నుంచి విడిపిస్తాను. ఏదైతే నీ ఆత్మీయతను దెబ్బతీస్తుందో, ఏదైతే నీ శరీరాన్ని కృంగదీస్తుందో, ఏదైతే నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందో, దేనికైతే బానిస అయిపోయావో
దాని నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను మానలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు, ఈ కట్టె ఇలా పోవాల్సిందే, కట్టె కాలేంతవరకు ఇలా పోవాల్సిందే అంటావు. బాధపడొద్దు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. బానిసత్వం నుంచి దేవుడిని విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. చూద్దామా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4 verse 6 and 7 verses. మరియు యా మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. ఓకే, కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అది దాసులము కాము, కుమారులమే. కుమారులమైతే వారసులం. మన హృదయంలో ఏముంది? మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపించాడు. ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ అయ్యావో, నీ హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడ్డావో, శుద్ధీకరణ పొందావో, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నువ్వు అబ్బా, తండ్రి, నాయనా అని దేవుణ్ణి పిలవచ్చు. పిలిచేటప్పుడు తండ్రి అని పిలిచినప్పుడు తండ్రికి కుమారుడు దాసుడు కాడు, కుమారుడే. కుమారుడైతే దాని అర్థం ఏమిటి? వారసుడు. అంటే మునుపున్న బానిసత్వపు కట్లు దేవుడు తెంచేశాడు. హల్లెలూయా! విడిపించాడు, విడుదల కలిగించాడు. విధేయత ద్వారా విమోచన. కొంతమంది తెలియక ఇలా కూడా ప్రార్థన చేస్తారు. తెలిస్తే ఎవరు చేయలేండి, అంత బాగా చేస్తారు ప్రార్థన, అంత బాగా చేస్తారు, చక్కని పదాలు పెడతారు, చక్కగా దేవుని అడుగుతారు. చివర్లో ఏమంటారంటే, ఈ పాపి ప్రార్థన ఆలకించమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఎందుకో తెలియదు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా ఆలోచించండి. దేవుడు నిన్ను ఎప్పుడో పునీతుని చేశాడు, ఖచ్చితంగా నిన్ను పవిత్రపరిచాడు. ఆలోచించండి, ఆయన నిన్ను శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు. ఇంకా చివరిలో ఈ పాపి ప్రార్థన అనేటువంటి మాట కాదు, దేవుడిని విడిపించి దాసుడుగా కాదు కుమారుడుగా చేశాడు. అంటే నువ్వు వారసుడివి, వారసురాలివి. నువ్వు ఆయన మాట విన్నావు, మాటకు విశ్వాసం చూపించావు, విధేయత చూపించావు. కాబట్టి నీవు ఇక దాసుడువు, దాసురాలు కాదు. ఆయన నీ బానిసత్వం నుంచి విడుదల కలిగించాడు. నువ్వు పిలవచ్చు, అబ్బా, తండ్రి, నాయన అని పిలవచ్చు. హృదయములో ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు. విడుదల పొంది కూడా ఇంకా విజ్ఞాపన సరిగా లేకపోతే ఎలా? ఆలోచించు. విడిపించబడ్డావు, దేవుడు విడుదల కలిగి చేశాడు, విమోచించాడు నిన్ను. ఎస్, రిడెంప్షన్ ఫ్రమ్ స్లావరీ. ఆయన నీకు విడుదల ఇస్తాడు, విధేయత ద్వారా విమోచన. సిన్ నుంచి, పాపము నుండి విడిపిస్తాడు, బానిసత్వం నుంచి కూడా విడిపిస్తాడు. బానిసత్వం ఎట్లా ఉంటుందో తెలుసా అండి? చెప్పుకోలేరు పరిస్థితి. బ్లాక్మెయిలింగ్, అంతా కూడా బ్లాక్మెయిలింగ్ పనిచేస్తూ ఉంటుంది. ఒక తప్పు చేసి దానికి ఇంకా తప్పు, దానికి ఇంకా తప్పు, దానికి ఇంకా తప్పు, దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఇంకా తప్పులు చేయటం. ఇప్పుడు ఇలా ఆలోచించండి. సండే స్కూల్ పిల్లలకు ఒక కథ చెప్తూ ఉంటారు. అక్క, తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. పని వాళ్ళకి అప్పగించి తల్లిదండ్రులు ఊరు వెళ్తారు. సరే, వీళ్ళిద్దరూ ఆడుకుంటూ చక్కగా లాన్లో, ఆ పచ్చగడ్డిలో బాతు పిల్లలు తిరుగుతూ ఉంటే తమ్ముడు ముద్దుగా ఒక బాతును పట్టుకుంటాడు. అతని చేతులు ఎత్తుకుని ఆడించి చేసేటప్పటికి ఏమవుతుందంటే ఒక బాతు పీక పిసికేయటం అయిపోతుంది. ఒక బాతు చనిపోయింది తమ్ముడి చేతిలో. తమ్ముడి చేతిలో ఒక బాతు చనిపోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియక, అక్క ఏం చేయమంటావు అక్క, ఇలా జరిగింది ఏం చేయమంటావు అక్క అని అనుకుంటూ ఉన్నారు ఈ అక్క తమ్ముడు కూడా.
అట్లా ఎట్లాగ ఈ విధంగా అంటే ఏమో నాన్న అమ్మ నాన్నలు వస్తే ఏం చెప్తా. ఈ దృశ్యాలన్నీ కూడాను పనోళ్ళు చూశారు. ఒక పనోడు చూసి, మీ నాన్న చూశాడంటే చంపేస్తాడు, ఇంకేమీ లేదు, నాకేమండి నేను పని చేస్తానని చెప్పేసి ఆ లాన్లోనే ఓ పక్కన గొయ్యి తీసి పాతిపెట్టేసి ఇది నేను మీ అమ్మా నాన్నకి చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పిన పని అలా మీరు చేయాలి. వాడు వంట చేయమంటే వంట చేయాలి, అంట్లు తోమంటే అంట్లు చేయాలి, ఓడవమంటే ఓడవాలి. చూడండి, యజమాని పిల్లలు ఇప్పుడు పని వాళ్ళకన్నా దారుణంగా అయిపోయారు. అంటే ఏమిటి? ఆ యొక్క వంట అతనికి బానిసలుగా అయిపోయారు. బానిసలు. గ్రీకులో దీన్ని డొలాస్ అంటారు. డొలాస్ అంటే బానిస, దాసుడు, పాలేరు అంటాం కదా మనం. ఎన్నాళ్ళని అలా బానిసత్తలుగా ఉంటారు. ఇక ఆ పనివాడు ఇప్పుడు కాలు మీద కాలేసి కూర్చుంటున్నాడు, అన్ని పనులు ఈ పిల్లల చేత చేయిస్తున్నాడు. చేయను అంటే మీ నాన్నకి చెప్తా, మీరు బాతుని చంపేశారు. ఒకరోజునేమనుకున్నారు ఈ అక్క తమ్ముడు వచ్చి, ఒరే వెళ్ళిపోయి ఉన్న విషయం చెప్పేద్దాం అనుకుని వాళ్ళ నాన్నగాళ్ళు లాన్లో కుర్చీ వేసి కూర్చున్నారు, పేపర్ చదువుతున్నారు. మీతో ఒక విషయం మాట్లాడాలి. అప్పుడు పనివాడు లేడు, బయటికి వెళ్ళాడు. ఏం జరిగింది చెప్పు. లాస్ట్ వీక్ మీరు ఊరు వెళ్ళినప్పుడు మేము బాతులతో ఆడుకుంటుండగా మా చేతిలో ఒక బాతు చచ్చిపోయింది. పనివాడు చూసి ఆ మూల అదిగో పాతి పెట్టాడు. ఇది మీతో చెప్పకుండా ఉండాలంటే మేము వాడు చెప్పిన పనులను చేయాలంటే ఈ వారం నుంచి మేము చెప్పిన పనులను చేస్తున్నాం. ఇలా దిగాలు పడిపోయేవన్న పిల్లలు ఏలాడి పడిపోతుంటే ఆ తండ్రి అన్నాడు, నాకంతా తెలుసు. అదేంటి అంతా తెలుసేంటి? వీళ్ళు ఆ మూల పాతి పెట్టారు, వాడు పాతి పెట్టినోడు కూడా మొత్తం పాతి పట్ల కాళ్ళు పైకి కనబడుతున్నాయి, బాతు కాళ్ళు. కొంతమంది తప్పు చేస్తారు, పాపం కప్పిపుచ్చుకున్న ప్రయత్నిస్తారు, అది పైకి కనబడతానే ఉంటుంది ఆ పాపం. అయితే మీ అంతటి మీరు వచ్చి ఎప్పుడు ఒప్పుకుంటారని నేను చూస్తున్నాను. మీరు ఒప్పుకోనంత వరకు వాడి కింద బానిసగానే బ్రతికారు. మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి నేను క్షమించేశాను. మీరు ఇలా దర్జాగా బ్రహ్మాండంగా ఉండండి, వాడు రాని వాడి సంగతి నేను చూసుకుంటా. ఒప్పుకోనంత వరకు బానిస. కొద్దిసేపటి తర్వాత పనివాడు వచ్చాడు, వీళ్ళని పిలుస్తున్నాడు, ఏ రండి ఆ గిన్నెలు తోమండి అంటే మేము తోమం. మీ నాన్నతో చెప్పుకో. ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. పశ్చాత్తాప పడిపోయారు వీళ్ళు. ఇక బానిసలు కారు, కుమారులైతే వారసులు. దేవుడు ప్రభు మనల్ని ఆయన మాట వింటే పాపం నుండి మాత్రమే విమోచించడండి, బానిసత్వం నుంచి కూడా విమోచిస్తాడు. రిడెంప్షన్ ఫ్రమ్ స్లావరీ. నువ్వు అలా కప్పిపుచ్చుకున్నంత వరకు అంతే, నువ్వు అలాగే బానిసలుగానే ఉంటావు. ప్రభువా నన్ను ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటికి తీసుకుంటురా, నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాప పడితే అది ఎటువంటి ఎడిక్ట్ అయిపోయినటువంటి పని అయినా సరే దేవుడిని బయటికి తీసుకొస్తాడు, విడిపిస్తాడు ఆయన. మూడవదిగా చివరి విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, సామ్ 49:9 మరలా చదువుతున్నాను. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. సరే, పాపము నుండి విడుదల అయిపోయిందా అంటే తర్వాత బానిసత్వం, సాతానుడితో బానిసత్వం. ఓకే, సాతాను నుంచి కూడా విడుదల కలిగించేశాడు దేవుడు మనకి. మరి ఇంకా శ్రమలు ఉంటాయి కదండి. మనం పరలోకం వెళ్ళేంత వరకు భక్తి చేస్తూనే ఉంటాం, కానీ శ్రమలు కూడా ఉంటాయి. ఆ శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. థర్డ్లీ అండ్ ఫైనల్లీ రిడెంప్షన్ ఫ్రమ్ సఫరింగ్స్. శ్రమల నుండి కూడా విమోచన. ఎస్, శ్రమలన్నిటి నుంచి కూడా విమోచన. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా,
లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఈ రిడెంప్షన్ ఫ్రమ్ సఫరింగ్స్. ఒకవేళ శ్రమలు వచ్చినాయని కుంగిపోతావా? మన దాసురాలు చెప్పారు, శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు, చేతకాని దానవైపోతావు. శోధన సహించువాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలిచిన వాడై వాగ్దానము చేసిన దేవునికి జీవ కిరీటం పొందుకుంటాడు. శ్రమలన్నిటి నుంచి దేవుడిని విడిపిస్తాడు. శ్రమలు ప్రభు తర్వాతే మనకు వచ్చినాయి. ప్రభు అనుభవించకుండా ఏ శ్రమ మన దాకా రాలేదండి. మనం అనుభవిస్తున్న శ్రమలని ఆయన రుచి చూసినవే, కానీ ఏ శ్రమలు నీ ప్రాణాన్ని తీయలేవు. నీవు ఆయన మాట వింటే శ్రమల నుండి నీకు విడుదల. విధేయత చూపించు. వినుటువంటి చెవులతో వినుట కాదండి, గైకొనుట, వాక్య ప్రకారము జీవించుట, నీకు విడుదల కలుగుతుంది. శ్రమల నుండి కూడా విడిపిస్తాడు ఆయన. 91వ కీర్తన 15వ వచనం. కీర్తన 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చాలమ్మా. మొర్ర పెడితే విడుదల, శ్రమలో తోడు, శ్రమ నుండి విడిపించి ఘనత, గొప్ప చేయటం. వదిలిపెట్టేవాడు ఎందుకు అవుతాడండి ఆయన? కొంతమంది కాడిబారేశాడు అంటారు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడండి, సగం సగం పనిగాడండి వీడంటారు. మనుషులు అట్లా వదిలేస్తారేమో నిన్ను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, ఆయన తన మొర్ర ఆలకించాడు, శ్రమల నుంచి విడిపించాడు. ఎవరికి లేవండి శ్రమలు? కొంతమంది ఇలా మాట్లాడతారు, అమ్మో తలా నా కష్టాలు పగోడు కూడా రాకూడదమ్మా అంటే ఏంటి? ఇండైరెక్ట్గా రమ్మనే కాదు కదా. శ్రమలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా శ్రమలు వస్తాయి, కానీ శ్రమల నుండి విడిపించువాడు మనకున్నాడు. హల్లెలూయా. అది ఏ రకంగానే రావచ్చు. కొందరికి రుణాల బాధల్లో, కొందరికి అవమానాల బాధల్లో, కొందరికి చెయ్యిన తప్పులు మీద పడిపోయేటువంటి శ్రమలు, ఇబ్బందులు కొలిమిగుండా అంటాడు పౌలు భక్తుడు. కానీ విడిపించువాడున్నాడు మనకి. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, శ్రమ నుండి విడిపించి గొప్ప చేస్తాను. బైబిల్ పాత నిబంధన ఆది కాండం నుండి చదువుకుంటూ వెళ్ళండి. శ్రమలు అనుభవించిన వారు ఉన్నారు. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదునని భక్తులు సాక్ష్యం ఇచ్చారు. శ్రమను అనుభవించుట నాకు మేలాయను అన్నారు భక్తులు. శ్రమ అనుభవించటం మేలెట్లా అవుతుంది? మేలే. మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్క స్టేజీ దగ్గర శ్రమ లేకపోతే మనకి పాఠం రాదు. ఒక గ్రేట్ లెసన్, ఒక న్యూ లెసన్ నేర్పించటానికి శ్రమలను మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు, ప్రవేశించటానికి అనుమతిస్తాడు. సంతోషంగా మనం స్వాగతించాలి. అయితే శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, శ్రమ నుండి విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు.